మీ అందరికీ చాలాసేపు కూర్చుని విన్నందుకు, తర్వాత మన గురువు గారిని మనందరినీ ఆశీర్వదించమని శివుడి గురించి కొద్దిగా శివ ఆ యొక్క శక్తిని చెప్పమని కోరుతూ వారికి మైకినిస్తున్నాను. ఆయన మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామండి. ఎంతో కొంతసేపు మీరు ఒక్క 10 నిమిషాలైనా చేతే మాకు ఏమో తరివి తీరట్లేదండి, సరిపోవట్లేదండి. ఇది పోనీ రేపంటే 2వ సంచిక అనుకోవచ్చు. ఇప్పుడు ఇవాళే సన్మానానికి ముందోసారి మాట్లాడి, సన్మానానికి తర్వాత మాట్లాడే విషయం చూస్తే ఒక్కటే అయ్యుండి దానివల్ల మీకు ఏమిటి ఉపయోగం ఉంటుంది? సరే, మీరు అన్నారు కాబట్టి నేను ఏదో సభాముఖంగా కాదు అని అన్నవాడిని కాకుండా ఉండడం కోసం ఆ దోషం రాకుండా ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. శివుడి గురించి మాట్లాడమన్నారు. శివుడు మంగళప్రదుడు, కళ్యాణప్రదుడు. అన్నిటిని మించి సదాశివ ఈ నామం వేదం ఒక్క శివుడి విషయంలోనే అన్వయం చేసింది. మీరు గమనిస్తే సదా బ్రహ్మ అని కానీ సదా విష్ణు అని కానీ ఎక్కడా కనపడదు. సదాశివ అన్న పేరే ఉంటుంది. దక్షిణ దేశంలో చాలామంది సదాశివ అని పేరు కూడా పెట్టుకుంటారు, సదాశివరావు అట్లాగా. ఆయన ఎప్పుడూ మంగళకరుడే, ఎప్పుడూ అందరినీ అనుగ్రహించేటటువంటి లక్షణం ఉన్నవాడే తప్ప ఆయన చేసేటటువంటి ఏ పని యందు కూడా కార్పణ్యము కానీ క్రోధము కానీ వాటి స్పర్శ కానీ ఉండవు. సర్వసాధారణంగా లోకంలో ఒక అపప్రథ ఉంది. శివుడు అంటే చంపేస్తాడు, ఆయన ఏదో లయం చేసేవాడు అని అనుకుంటారు. కానీ శివుడు 3 రకాలైనటువంటి లయం చేస్తూ ఉంటాడు. ఒకటి స్వల్పకాలిక లయము అంటారు. స్వల్పకాలిక లయము అంటే రాత్రి వేళ సమస్త జీవులకు నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు. అందుకే రాత్రి పడుకోపోయే ముందు 11 మాటలు శివనామని చెప్పి పడుకోండి అంటూ ఉంటారు. నిద్రా సమాధి స్థితి అంటారు శంకర భగవత్పాదులు. ఆ నిద్ర చాలా బాధాకరమైన విషయంగా శివుడు నిర్ణయం చేశాడు అనుకోండి. నిద్రపోవడానికి మనందరం భయపడతాం, కానీ నిద్ర అనేటటువంటిది గొప్ప సుఖస్వరూపం. అందుకే అంత గాఢ నిద్రలో ఉండి అంత సుఖంలో ఉన్నటువంటి వ్యక్తిని తెల్లవారుజామున నిద్ర లేపవలసి వస్తే భగవత్ సంబంధాన్ని కారణంగా చెప్తూ నిద్ర లేపాలి తప్ప ఇక ఏ కారణం చెప్పి నిద్ర పిల్లల్ని కూడా లేపకూడదు అని నియమం. అందుకే చూడండి, రాముడు సరయూ నదీ తీరంలో నిద్రపోతుంటే విశ్వామిత్ర మహర్షి నిద్ర లేపవలసి వస్తే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, సంధ్యావందనం చేయాలి, పూర్వదిక్కునందు సూర్యోదయం అయ్యే సమయం ఆసన్నమవుతోంది కాబట్టి రామ నిద్రలే అని లేపుతారు. కాబట్టి శివుడు ఏం చేస్తాడంటే రాత్రి వేళ సమస్త ప్రాణులకు సుఖాన్ని ఇస్తాడు. నిద్ర సుఖం. ఆ నిద్రాకాలిక సుఖమునందు బడలిపోయినటువంటి ఇంద్రియములకన్నిటికీ తిరిగి శక్తినిస్తాడు. రాత్రికి కన్ను బాగా బడలిపోతుంది, చెవి బడలిపోతుంది, నోరు బడలిపోతుంది, కర్మేంద్రియములు బడలిపోతాయి. ఈ అలసటనంతటినీ కూడా నిద్రలో తీసేస్తాడు. తీసేసి మళ్ళీ జవసత్వాలు ఇస్తాడు. అందుకే నిద్ర లేవగానే ఒకసారి శివుణ్ణి మనసులో భావన చేస్తారు. ప్రాతస్మరామి అని శంకరాచార్యులు వారు స్తోత్రం ఇచ్చారు. ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం పాలాక్షకీల పరిశోషిత పంచబాణం అంటే ప్రాతస్మరామి పరమేశ్వర పాద పద్మం పద్మోద్భవావర మునీంద్ర మనోనివాసం అని శంకరుడి యొక్క శరీరాన్నంతటినీ కూడా ఒకసారి మనసులో స్మరిస్తారు. విష్ణువుని ప్రకటనంగా పైకి మాట్లాడతారు. శ్రీహరి 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 అని పైకి మొట్టమొదట 3 మాటలు అంటారు. ఎందుకనంటే ఇంద్రియములకన్నిటికీ కూడా అదోక్షజుడన్న పేరుతో ఆయన నిర్వాహకుడు. జాగృతి యందు విష్ణువు యొక్క అనుగ్రహంతో కార్యాలు చక్కపెడతాం. వాళ్ళిద్దరి మధ్య అభేదం. రాత్రి వేళ స్వల్పకాలికమైనటువంటి లయమన్న పేరుతో ఇంద్రియములకు కలిగినటువంటి బడలికనంతటినీ తీసేస్తాడు. అది మొట్టమొదట శివుడు చేసేటటువంటి మహోపకారం. రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు. ఎవరు భక్తితో కూడినటువంటి కర్మాచరణం చేస్తున్నారో
భక్తితో కూడిన కర్మాచరణము అంటే ఒక పూజా మందిరంలో కొంతసేపు చేసేటటువంటి పూజ జీవితం అంతా భక్తిగా ఎలా అన్వయమవుతుంది? కాదు. పూజా మందిరంలో పూజ చెయ్యడం అనేది ధార్మికంగా జీవించడానికి ఒక ప్రాతిపదిక. నిజానికి ఈశ్వరుడు దీని చేత సంతోషిస్తాడు అంటే ఆయన చెప్పిన ధర్మాన్ని ఎవరు పాటిస్తున్నారో వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. వాళ్ళని నిరంతరం కాపాడుకుంటూ ఉంటాడు. అలా కాపాడుకోవడం అనేది భగవంతుని యొక్క గొప్ప లక్షణం. అందుకే భగవంతుడు చెప్పినట్టుగా ప్రవర్తించడం అంటే ధార్మికమైన జీవనం. దాన్నే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శివభక్తిని ఎట్లా పొంది ఉండాలి అన్నదానికి అన్యాపదేశంగా ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. అందులో జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. ఎప్పుడు మూలం దగ్గరికి వెళ్ళి ఆలోచించి ప్రవర్తించేవాడెవరున్నాడో ఆయన యొక్క పూజకి అంతు లేదు. జపో జల్ప మాట్లాడుతున్నాడు అనుకోండి, నేను మాట్లాడేటటువంటి మాటలు కేవలముగా భగవంతుని యొక్క అనుగ్రహం. 84 లక్షల జీవరాశులలో స్వరపేటిక ఉన్నటువంటి ప్రాణి కేవలం మనుష్యుడు ఒక్కడే. కాబట్టి మాట్లాడగలిగిన వాడెవరు అంటే మనిషి ఒక్కడే. నేను మాట్లాడగలుగుతున్నాను అంటే నాకు మనిషి జన్మనిచ్చి స్వరపేటికని ఉంచాడు కాబట్టి. మనిషి జన్మ ఎత్తినంత మాత్రం చేత మాట్లాడగలిగిన శక్తి ఉండాలని లేదుగా. కొంతమంది మాట్లాడలేక బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, కానీ మాట్లాడగలిగిన అనుగ్రహాన్ని ఇచ్చాడు కదా. ఆయన నాకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఈ శరీరము ఏదో ఒక రోజున పతనం అయిపోతుంది. ఓ 10 ఏళ్ల తర్వాతో 15 ఏళ్ల తర్వాతో ఇది పడిపోతుంది. నా దగ్గర ఒక చరవాణి ఉంది కదా అని నేను అదే పనిగా నాకు తెలిసిన వాళ్ళతో గంటలు రోజు మాట్లాడాను అనుకోండి, ఎవరికి మాత్రం తెలుస్తుంది? నేను ఎవరితో ఎంతసేపు మాట్లాడానో తెలుస్తుందా? నాకు దానికోసం అని చెప్పి నన్ను డబ్బు అడుగుతారా అని నేను అమాయకంగా అనుకుని మాట్లాడేశాను అనుకోండి, నెల అయిపోగానే నా పక్కన ఉండకపోయినా నేను ఎవరితో ఎంతసేపు మాట్లాడానో ఆ కాల వ్యవధిని కూడా సూచిస్తూ దానికి కావలసిన డబ్బు కట్టమని నాకు తాకీదు వస్తుంది. పక్కన లేకుండా మనం పెట్టుకున్న వ్యవస్థలోనే మనం వాడుకున్న చరవాణిలో ఎంత వాడేమో చూసి డబ్బులు పిండుకోగలిగినటువంటి వ్యవస్థ ఉంటే పరమేశ్వరుడు మనకి స్వరపేటికనిచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చి తెల్లవారి లేస్తే ఏం మాట్లాడుతున్నావో గమనించనంత అమాయకుడా. శరీరం పతనం అయిపోయాక ఏమిరా 84 లక్షల జీవరాశులలో ఎవరికీ లేని స్వరపేటిక నీకు ఇచ్చాను. నువ్వు ఒక రోజు మొత్తం మీద ఎన్ని మంచి మాటలు మాట్లాడావు? ఎవరి గురించి ఏ మంచి మాట్లాడావు? విమర్శించడం అన్నది దేని కొరకు అంటే ఒక కార్యక్రమాన్ని ఒక్కసారి సింహావలోకనం చేయడం కోసం పర్వాలేదు, అంతేకాని ఎప్పుడూ ఇతరులను నిందించడానికి కంఠం పనికొచ్చిందనుకోండి, ఆ పాటి దానికి నీకు దేనికి కంఠం? ఆ కంఠంతో ఎవరి కష్టం తీర్చావు? ఎవరిని ఆదుకున్నావు? ఎవరికి మంచి మాట చెప్పావు? ఇక నీకు కంఠం ఎందుకు? స్వరపేటికి ఎందుకు? అది లేని ప్రాణిగా పంపిస్తానంటాడు. అంటే అది గుర్తు పెట్టుకుని ఈశ్వరుడు నాకు ఇచ్చిన స్వరపేటిక దుర్వినియోగం కాకూడదు. ఆయనకు నేను జవాబుదారి. ఆయన అడిగితే నేను చెప్పగలగాలి, ఈశ్వరా దీన్ని ఇట్లా సద్వినియోగం నేను కొంతమేరైనా చేశాను, మీ నామం చెప్పాను, వచ్చో రాదో మీ గురించి చెప్పాను అని నేను ఆయనకి చెప్పగలగాలి అని ఎవరు జాగ్రత్త పడుతున్నాడో వాడు మాట్లాడే ముందు ఆ మాట దుర్వినియోగం కాకుండా చూసుకుంటూ ఉంటాడు. అది పూజ. కాక మీరు పూజా మందిరంలో ఎంతసేపు కూర్చుని పూజ చేస్తారు? ఒక అరగంట కూర్చోగలరు, గంట కూర్చోగలరు, 24 గంటలు కూర్చోరు కదా. అప్పుడు 23 గంటలు పూజ లేదు, గంట పూజ చేశారు. అప్పుడు జీవితంలో పూజ చెయ్యని సమయం ఎంతయింది? పైగా ఈశ్వరుడు అంటాడు, నువ్వు చేసే పూజలో ఏ పదార్థం తెచ్చావు నాకొద్దు, నీ మనసు ఎంత పెట్టావు చెప్పంటాడు. ఆ మనసేమో ఉండదు, అటు ఇటు పారిపోతూ ఉంటుంది. అప్పుడు పూజ చేసింది ఎంత అవుతుంది?
కాదు, ఈశ్వరుడికి కావలసింది ఏమిటంటే మీరు ఏం చేస్తున్నా దాని మూలంతో మీరు అన్వయమై ఈశ్వరుడికి జవాబుదారీతనంతో ఉన్నారా. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన. భగవంతుడి శక్తిని ఇచ్చాడు కదా అని అస్తమానం ఇలా వేలు చూపించారనుకోండి, నీకు శక్తిని ఇచ్చినందుకు ఏం చేశావు? అందరినీ భయపడుతూ చూపుడు వేలు చూపించావు. ఈ పాటి దానికి నీకు మనుష్య జన్మ ఎందుకురా? అలా భయపెట్టడానికి ఏ క్రూర మృగంగానో అడవిలో పుడితే చాలు, దానికి మనుష్య జన్మ ఎందుకంటాడు. కాదు, నా కదలికలన్నీ కూడా మంత్రానుష్ఠానమునందు పట్టే ముద్రలు కావాలి. శరీరము కదులుతోంది అంటే ఆ కదలికలకు కావలసిన శక్తి ఈశ్వరుడు ఇస్తున్నాడు. నేను ఆ శక్తిని దుర్వినియోగం చేయకుండా ఈశ్వరుడు సంతోషించేటట్టుగా నేను ఆ శక్తిని సద్వినియోగం చేస్తాను. అంటే ఇప్పుడు ఏమవుతోంది? ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. మీరు నడిచి ప్రవర్తించిన విధానం ఏది ఉంటుందో అది ఆచారం అవుతుంది. మీరు మాట్లాడినది ఆచారము కాదు, మీరు చేసినది ఆచారం. మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో, మీరు ఏం చేస్తున్నారో, ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో దాన్ని ఈశ్వరుడు గమనిస్తూ ఉంటాడు. అప్పుడు క్రమక్రమంగా ఏమవుతుంది? మీరు ఏది చేసినా ఈ పని చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడా? అదొక్కటే గీటురాయి. ఈశ్వరుడు సంతోషించడు, నాకొద్దు. ఈశ్వరుడు సంతోషిస్తాడు, నేను చేస్తాను. అది భక్తి. అప్పుడు విస్తరిస్తుంది భక్తి. అలా విస్తరించిన భక్తి చేత ఈశ్వరుడు సంతోషపడుతూ ఎప్పుడైనా తప్పటడుగు పడిందనుకోండి, ఆయనే పొదివి పట్టి కాపాడతాడు. ఆ నిగ్రహ శక్తిని ఇస్తాడు. మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చెయ్యకుండా ఉండేటట్టుగా చేస్తాడు. కాదు, ఆ తప్పు చేయడం చాలా బాగుందని అనుకున్నాడు అనుకోండి, చెయ్యి స్వామి, వద్దు నాకు, దాని నుంచి నన్ను దూరంగా ఉంచని త్రికరణ శుద్ధిగా అడిగారు అనుకోండి, శరణాగతి. మీరు ప్రయత్నం చేశారనుకోండి, సాధన. రెండిటిలో ఏది చేసినా అనుగ్రహిస్తాడు. కాబట్టి పూజ విస్తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇంట్లో గదిలో కూర్చుని చేసిన పూజ ప్రాథమిక పూజ. అది ధర్మచట్రంలోకి ఇమడాలి. అందుకే రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్ర అని రుద్ర శబ్దానికి అర్థంగా ఒకటి ఏం చెప్తారంటే, ధర్మాన్ని ఇచ్చినవాడు, ధర్మం పాటిస్తే సంతోషించి అనుగ్రహించేవాడెవరో ఆయన రుద్రుడు.